ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్న మీడియాతో లైవ్ లో చూద్దాం. డిశ్చార్జ్ అయిపోగా మిగిలిన వారు అయి ఉండొచ్చు బహుశా, కానీ పత్రికల్లో మాత్రం 40 మంది వచ్చింది. నాకు అర్థం అవ్వలేదు చెప్పింది. ఎస్గేట్స్ ఇస్తానని చెప్పారు కదా, ఇస్తారు. నాకు క్వశ్చన్ నాకు క్లారిటీ లేదు. నాకు ఎస్గేట్స్ ఇస్తానని చెప్పారు కదా, 25 లక్షలు చనిపోయిన వరకు. మేమైతే డిమాండ్ చేసిన 50 లక్షలు, వాళ్ళు ఇస్తానని 25 లక్షలు. దాంతోపాటు క్షతగాత్రులకు వచ్చి 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారు. సివియర్ ఇంజూరీ అయిన వారికి. మమ్మల్ని అయితే 1 లక్ష ఇస్తానని చెప్పారు, అది ఇస్తారు. నేను కూడా అదే చెప్పాం. గతంలో జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఏంటంటే, నిన్నేం మాట్లాడామో అతనికి సంబంధం లే. నిన్న మాట్లాడిన దానికి మొన్న మాట్లాడిన దానికి ఆయన సంబంధాలు ఉండవు. కథ ఆయనకి. ఈరోజు ఏంటనేది మళ్ళీ ఫ్రెష్. ఈరోజు మాట్లాడు ఓకే, పోనీ ఆయన మాట్లాడిన దానికి ఆయన మంత్రులు మాట్లాడి నెక్స్ట్ మాట్లాడడానికి కుట్రకోణం అంటున్నారు కదా. మనది రాజకీయం కాదా? అక్కడే కాంటాక్ట్ ఉంది కదా, అక్కడే దాంట్లో ఉంది కదా. మన ఆయన అంతకుముందు అడ్డు మాట్లాడి దాన్ని మళ్ళీ రాజకీయాలు అవన్నీ మాట్లాడడం అయిపోయింది దాని గురించి మనం మాట్లాడడం ఎంక్వైరీ అవుతున్నాయని నెలలు. కానీ మరి ఆయన మాట్లాడడానికి మంత్రులు మాట్లాడింది ఇంకేమొచ్చింది? అది తప్పు కదా. అది నేను అంటుంది. అర్థమైందా? నా రిక్వెస్ట్ ఏంటంటే, నా డిమాండ్ ఏంటంటే, మొత్తం యావత్ భారత్ ప్రపంచంలో ఉన్న అందరూ ఈ దేవదేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన మీద నమ్మకం పెట్టుకున్న అందరి తన మనోభావాలకి పునరుద్ధరించడానికి, విశ్వాసం పెంపొందించుకోవడానికి హైకోర్టు సోమూటుగా ఆలోచన చేసి సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించి వాస్తవాలు బయటకు తీసి ఎవరు దీని మీద చర్య తీసుకోవాలి, ఎవరు దీని మీద బాధ్యులు అనేది వాళ్ళ మీద చర్య తీసుకోవాలని నా డిమాండ్.